4వ వచనము వరకు. బారాకు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనము నుండి 15 మరియు 32 నుంచి 4వ అధ్యాయము 4వ వచనం వరకు. ఇశ్రాయేలు, మీరు జీవనదాయకములైన ఆజ్ఞలను ఆలింపుడు, మీరు సావధానముగా విని జ్ఞానము బడియుడు. మీరు శత్రుదేశమున వసింపనేలా, పరదేశములనే ముసలివారు కానేలా, చచ్చిన వారి వలె మైలు పడిపోనేలా, పాతాళముకు పోయిన వారితో సమానము కానేలా, జ్ఞానపు బొగ్గను పర్యదజించుట వలననే కదా మీరు దైవ మార్గమును నడిచి ఉండిన ఎడల సదా శాంతిని అనుభవించి ఉండేడు వారే కదా. జ్ఞానము, బలము, వివేకము ఎచ్చట లభించునో ఎరుగుడు. అప్పుడు మీకు దీర్ఘాయువు, వెలుగు, శాంతి దొరుకును. ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలని మళ్ళీ జీవింపచేయుమయా. ఎండిన ఎముకలని మదిరి కొండలరావు రమణమ్మ గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత బలిని సమర్పించమని కోరి ఉన్నారు. డోకపర్తి సుందర్రావు సుజాత గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత బలిని సమర్పించమని ఆ యొక్క కుటుంబ సభ్యులు కోరి ఉన్నారు. చింతకుట్ట బాలస్వామి సన్నలత గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత బలిని సమర్పించమని ఆ యొక్క కుటుంబ సభ్యులు కోరి ఉన్నారు. నంబూరి భర్తజారి కిరీటమ్మ గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత బలిని సమర్పించమని ఆ యొక్క కుటుంబ సభ్యులు కోరి ఉన్నారు. కొండపల్లి బాబురావు లూర్దు మేరీ గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత బలిని సమర్పించమని కోరి ఉన్నారు. జడ్జిపోతుల నాగరాజ నాగమణి గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత బలిని సమర్పించమని ఆ యొక్క కుటుంబ సభ్యులు కోరి ఉన్నారు. మంతెన కుమారి గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత బలిని సమర్పించమని ఆ యొక్క కుటుంబ సభ్యులు కోరి ఉన్నారు. కుమారికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని ఈనాడు యొక్క దేవుని పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మధ్యన నరేష్కి దేవుడు మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని ఈనాడు యొక్క దేవుని పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. కళ్యాణ్ పద్మ చరిత శ్రీ గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత బలిని సమర్పించమని ఆ యొక్క కుటుంబ సభ్యులు కోరి ఉన్నారు. కారుకొండ బాలయ్య గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత బలిని సమర్పించమని. ఓ సర్వేశ్వరా, నీవు నీ సత్య సభలో కొత్త ప్రజలను చేర్చి దానిని అభివృద్ధి పరచుచున్నావు. మా ప్రార్థనలు ఆలకించి జ్ఞాన స్నానపు జలముల ద్వారా నీవు శుద్ధి చేసిన ప్రజలను సదా కాచి కాపాడము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. 28 వరకు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 16 నుండి 28 వరకు. ప్రభువు వాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశమున వసించినప్పుడు వారు తమ ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా ఆ నేలను మలినము చేసిరి. నా దృష్టిలో వారి ప్రవర్తన ముట్టుత వలె అపవిత్రమైనది. వారు ఆ దేశమున హత్యలు చేసిరి, విగ్రహముల ద్వారా ఆ నేలను మలినము చేసిరి. కావున నేను నా ఆగ్రహమును వారిపై కృమ్మరించి తిని, వారి ప్రవర్తనకు, క్రియలకు వారిని దండించి తిని, వారిని అన్యదేశములకు చెదరగొట్టి తిని, వారు పోయిన బండారుపల్లి జోజిబాబు రత్న టీచర్ల గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత బలిని సమర్పించమని ఆ యొక్క కుటుంబ సభ్యులు కోరి ఉన్నారు. జొన్నలగడ్డ మల్లిక గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత బలిని సమర్పించ కోరి ఉన్నారు. మధు హారికలకు దేవుడు మంచి సంతాన వరాన్ని దయచేయాలని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా వర్గాన్ని ఏలియా మరియమ్మ గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత బలిని సమర్పించమని కోరి ఉన్నారు. ఒంటిపాక రాము బేబుల గారికి దేవుడు మంచి గర్భఫలాన్ని దయచేయాలని ఈనాడు యొక్క దిబ్బల పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. దొంతమ్మ జానపాల సొలోమ గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత బలిని సమర్పించమని ఆ యొక్క కుటుంబ సభ్యులు కోరి ఉన్నారు.
దగాని రవీంద్రబాబు విజయలక్ష్మి గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత బలి సమర్పించమని కోరి ఉన్నారు. వారికి బిడ్డలకు దేవుడు బంగారు భవిష్యత్తును దయచేయాలని ప్రార్థన చేద్దాం. దొడ్డ హరికుమార్ సునీతలకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని ఈనాడు కదిపల పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. గోపాడ డేవిడ్ కుమారు సరిత యువన కుమారులకు చేసే పనుల్లో దేవాత దేవుడి తోడు నీడిగా ఉండాలని ఈనాడు కదిపల పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. బట్టు నాగవాణి బట్టు క్రీస్తురాజు గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత బలిని సమర్పించమని కోరి ఉన్నారు. దయచేసి అంతరించగలరు. ప్రార్థన